దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా నేను వాక్యాన్ని చెప్పి నేను ముగించబోతున్నాను. నా ప్రియ దేవుని జనాంగమా, లోకరక్షకుడికి కావాల్సినటువంటి బహుమానం ఏంటో తెలుసా? మనమిచ్చే ధనం కాదు, మనమిచ్చే ఇదిగో గిఫ్ట్స్ కాదు, మనమిచ్చే బహుమానాల కంటే శ్రేష్టమైన బహుమానం ఏంటో తెలుసా? నీ హృదయం ఆయనకి ఇస్తావా? ఈ క్రిస్మస్ దినాల్లో నీ నుండి నా నుండి కోరుకుంటున్నా దేవుడు కానుక ఏంటో తెలుసా? కాస్పర్ తెచ్చిచ్చిన బహుమానం కాదు, మెల్కేయార్ తెచ్చిచ్చిన బహుమానం కాదు, బెల్తాజర్ తెచ్చిచ్చిన బహుమానం కాదు, షేబా దేశపు రాణి సొలొమోను రాజుకి ఇచ్చిన బహుమానం కాదు. వాటన్నిటికంటే శ్రేష్టమైన బహుమానం ఏంటో తెలుసా? మన హృదయం ఆయనకు కావాలి. ఎంతమంది ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడతారండి? ఓ పాస్టర్ గారు ఇలాగ అడిగాడంట, దేవుని మందిరంలో దేవుని వాక్యం ఆలకిస్తున్న యవన బిడ్డలారా, ఎంతమంది హృదయాలు ఖాళీగా ఉన్నాయి, ఎంతమంది లోకరక్షకుడు మీ హృదయాలు ఇస్తారంటే ఒక అమ్మాయి చేయి పైకెత్తిందంట. మా చెల్లినిది అంత వయసులో ఉన్న అమ్మాయి చేయి పైకెత్తిందంట.